హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, సమంత గారు అభిమానులకైతే ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సమంత గారు తను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అఫీషియల్ గా కూడా ప్రకటించేశారు. అంటే మొన్నటి వరకు కూడా సోషల్ మీడియా సర్క్యులేట్ అయింది. చిరంజీవి గారు ఇండైరెక్ట్ గా దాని పట్ల రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు సమంత గారే పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు సినిమాలు ఆపేయబోతున్నారు, ఈ కారణం చేత అని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి నిజంగా ఇప్పుడు సమంత గారు సినిమాలు చేయరా, ఆ గ్యాప్ ఇస్తారా, లేకుంటే మళ్ళీ రిటర్న్ అవుతారా, ఏంటి సార్ దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? సమంత మా ఇంటి బంగారం సినిమా పెద్ద హిట్ అయింది. దాదాపు 50 కోట్ల క్లబ్లకి అది ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది బడ్జెటే 35 కోట్లు కాబట్టి మంచి ప్రాఫిట్లో నడుస్తుంది సినిమా. ఇప్పటికి కూడా బాగుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి అది బాగా కనెక్ట్ అయిపోయింది. అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ విమెన్ ఎక్కువగా చూస్తున్నారు ఆ సినిమాని. ఎందుకంటే విమెన్ ఎంపవర్మెంట్ మీద ఉండడం, కుటుంబంలో మహాలక్ష్మి కాకుండా దుర్గా, కనకదుర్గ లేకపోతే కాళీ కూడా ఉండొచ్చు అన్న యాంగిల్ని బాగా అట్రాక్ట్ చేసింది జనాలకి. అట్లాగే సమంత పెర్ఫార్మెన్స్ కూడా చీరకట్లో ఉండి వంటింట్లో ఉండే వస్తువులతోనే ఆయుధాలుగా చేసుకొని ఫైట్ చేయడం, ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్గా అనిపించింది జనాలకి. సో అలాగా ఆ సినిమా పెద్ద హిట్ అయింది. దాంతో మొన్న ఒక రోజు ఆమె బేబీ బంప్ అంటారు, బేబీ బంప్ కనబడిన ఫోటోలు బయటికి రావడంతోనే సమంత ప్రెగ్నెంట్గా ఉందా అన్న క్యూరియాసిటీ జనాలు వచ్చింది. దాని తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్ళడం, చిరంజీవి దాదాపు 1 అవర్ ఈ టీంతో స్పెండ్ చేయడం, ఆ తర్వాత చిరంజీవి ఒక ట్వీట్ చేయడం, ఆ ట్వీట్లో కూడా వీళ్ళు కొత్త ఇది ఆహ్వానిస్తున్నారు అది ఇది అని చెప్పడం, అంటే ఇండైరెక్ట్గా ఈమె ప్రెగ్నెంట్ అని చెప్పేశాడు చిరంజీవి. దాంతో ఇప్పుడు ఆమెకు కూడా డైరెక్ట్గా చెప్పక తప్పలేదు. సో మొన్న థ్యాంక్స్ మీట్లో ఆమె చెప్పింది, నేను ఇట్లా తల్లి కాబోతున్నాను, ఇప్పుడు మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నాను కొద్ది రోజులు అని తన అభిప్రాయాలు చెప్పింది. అలాగే ఆమె ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, రిలేషన్షిప్స్ గురించి కూడా అక్కడ కొంతమంది అడిగినప్పుడు చెప్పింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ విమెన్కి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం పార్ట్నర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, దానివల్ల గొడవలు వస్తాయని చెప్పింది. అలాగే రిలేషన్షిప్స్ అనేవి కాంప్లెక్స్గా ఉంటాయి, సులభంగా ఉండవు, తప్పులు ఇరువైపులా ఉంటాయి, ఒకరిని నిందించలేమని కూడా ఆమె చెప్పింది. అట్లాగే ఎవరో మనల్ని కంప్లీట్ చేయడానికి వేరే వాళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వకండి, మీరు ముందుగా కంప్లీట్ ఉమెన్గా మారడానికి ట్రై చేయండి అని కూడా స్త్రీలకి తన అనుభవంలో నుంచి ఆమె కొన్ని విషయాలు చెప్పింది. దాంతోపాటు సినిమాలకి నేను గుడ్ బై అని చెప్పలేదు కానీ గ్యాప్ ఇస్తున్నానని చెప్పింది. అది సహజమే, ఉమెన్కి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు డెలివరీ అయ్యే వరకు ఎలాగో తప్పదు, డెలివరీ అయినా కూడా ఆ బిడ్డని కొద్ది రోజులు వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది కొంత పెద్ద అయ్యే వరకు. అందువల్ల కనీసం ఆమె మినిమం ఒక 1.5 ఇయర్ అయితే మళ్ళీ సినిమాలకు గ్యాప్, ఆల్రెడీ 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అది కూడా చెప్పింది. ఒకప్పుడు సంవత్సరానికి 3 సినిమాలు వచ్చేవి నావి, ఇప్పుడు 3 ఏళ్ళు నాకు గ్యాప్ వచ్చింది, అది నా హెల్త్ వల్ల, నా లైఫ్లో కొన్ని జరిగిన వల్ల అని చెప్పింది. ఇప్పుడు ఆమెకి యాక్చువల్గా ఒక సపోర్ట్ సిస్టమ్, నేను చాలాసార్లు చెప్తుంటాను, ఉమెన్కి కెరీర్లో పైకి రావాలన్నా లేకపోతే లైఫ్లో అనుకున్నది సాధించాలన్నా వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ చాలా అవసరం. మెనకు కూడా అవసరమే కానీ ఉమెన్కి ఎక్కువ అవసరం. అలాగా ఈమెకి ఒకప్పుడు నాగార్జున ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ అని, దాని నుంచి బయటికి వెళ్ళినాక చాలామంది ఆమెనే విమర్శించడం, ఆమె తప్పు చేసిందని. నాగార్జున ఫ్యామిలీ అంత గొప్ప ఫ్యామిలీ దొరికినా కూడా ఆమె వాళ్ళ చెప్పినట్టుగా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసింది, ఇవన్నీ చెప్పారు. వాటన్నిటిని తట్టుకుంది. పైగా ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆమెకి డయాబెటిక్ చిన్నప్పుడే ఉంది, దాని తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటన్ని మయోసైటిస్ అనే ఒక వ్యాధి వచ్చింది. ఇవన్నీ వల్ల ఆమె కొంత ఇబ్బందులు పడింది. అయితే అది ఆమెకి మళ్ళీ ఒక కొత్త రాజు నెడుమూరు రూపంలో మళ్ళీ పెళ్లి చేసుకోవడం, దాంతో రాజు నెడుమూరికి ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన. సో దానివల్ల ఆయనకి ఆల్రెడీ మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంది. రెండోది అతను అమెరికా అంతా కూడా పనిచేసి వచ్చాడు కాబట్టి ఆమెకు మళ్ళీ ఒక గైడెన్స్, ఒక క్లారిటీ లైఫ్లో దొరికింది. దాంతో బిడ్డలు కనుక్కోవాలని డిసైడ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజనడుమూరికి ఫస్ట్ వైఫ్ తో విడిపోయారు, ఫస్ట్ వైఫ్కి పిల్లలు లేరు, రాజనడుమూరికి కూడా పిల్లలు లేరు. అలాగా వాళ్ళు డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ మధ్య ఒకప్పుడు అంటే పెళ్ళి అనేది ఒక డెడ్ ఎండ్ లాగా, ఉమెన్కి పెళ్ళి అయిపోతే ఇంకా ఆమె కెరీర్ కానీ ఇంకేం ఉండేది కాదు. సో పెళ్ళి పిల్లలతో ఆమె జీవితం గడిచిపోయేది. అందుకనే స్త్రీలకి చిన్నప్పుడు తండ్రి, పెద్దయ్యాక
కొద్దిగా పెద్ద పెరిగినాక అన్నదమ్ములు, ఇంకా పెద్ద అయినాక భర్త, ఇంకా పెద్ద అయినాక పిల్లలు, ఇలాగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఈమె జీవితం ఉండేది. కానీ ఇవాళ మారింది. ఇవాళ సినిమా రంగంలో కూడా చాలామంది మనకి పెళ్ళైనాక కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కరీనా కపూర్ కానీ, ఐశ్వర్య కానీ, కాజోల్ కానీ, దీపికా పదుకొనే కానీ, నయనతార కానీ, ఆలియా భట్, రాణి ముఖర్జీ, మోదరు జిత్సు, జ్యోతిక, మీనా, సిమ్రాను, రమ్యకృష్ణ, కాజల్ అగర్వాల్, వీళ్ళందరికీ పెళ్ళైన పిల్లలైన వీళ్ళందరూ కూడా సినిమాల్లో మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ అమ్మాయి కూడా నేను అనుకోవడం 1.5 year గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ అయితే నయనతార అని చెప్పొచ్చు. కాకపోతే ఆమె పిల్లల్ని ఆమెకు అనుకోలేదు, ఆమె సరోగేసి ద్వారా తీసుకుంది. కానీ ఈమె కాజల్ మాత్రం ఆమె కనుక్కుంటున్నది. సో అయినప్పటికీ కూడా ఒక 1.5 year తర్వాత ఎట్లాగైతే పిల్లల్ని కూడా తీసుకొని నయనతార షూటింగ్ స్పాట్లో పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అన్ని సిస్టమ్స్ ఎవాల్వ్ అయినాయి. పిల్లలకి కేర్ టేకర్లను పెట్టుకుంటారు, 2-3 పెట్టుకుంటారు, వాళ్ళకి కావాల్సిన మెడికల్ దగ్గర నుంచి అన్నీ రెడీ చేసుకుంటారు. ఎట్లాగో సినిమా రంగంలో ఏంటంటే ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్లే షూటింగ్ ఉన్న రోజులు వీళ్ళే టేక్ కేర్ కూడా చేస్తుంటారు. కాబట్టి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే మైండ్ సెట్లో. ఇంతకుముందు భర్తలు కానీ ఫ్యామిలీ కానీ పెళ్ళి అయినాక యాక్టింగ్ వద్దని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. మగవాళ్ళల్లో కూడా మార్పులు వచ్చింది. ఇది కేవలం సినిమా రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో కూడా ఈ మార్పులు మనకు కనబడుతుంది.